తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా లిఫ్ట్ ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి ఇతర మంత్రులు ఖమ్మంలో మంచుకొండ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. ఖమ్మం నియోజకవర్గ చిరకాల స్వప్నమైన మంచుకొండ ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు మంత్రులు శంకుస్థాపన చేశారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో పథకానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న ఖమ్మంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులెట్టి అన్నారు. గత ప్రభుత్వం కమిషన్లు వచ్చే ప్రాజెక్టులను మాత్రమే చేపట్టిందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు వచ్చేలా లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. మీరు పెద్ద కడుపులో పెట్టుకొని మమ్మల్ని గెలిపించినటువంటి మీ తీరికి మీ అవసరాలు తెలుసు, మీ కష్టాలు తెలుసు, మీరేం కోరుకుంటున్నారో తెలుసు. వాటినన్నింటినీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తి మేరకి అన్నింటినీ పూర్తి చేసి మీరు శభాష్ అనిపించుకుంటాం తప్ప చీచి అనిపించుకోమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఇంత కష్టాల్లో కూడా అడగగానే మంచుకొండని శాంక్షన్ చేసి, రాజీవ్ కెనాల్, ఇంకి కెనాల్ని శాంక్షన్ చేసి, ఈ రోజు సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే అక్కడ కూడా 1,00,000 ఎకరాలు ఈ రోజే సత్తుపల్లి నియోజకవర్గానికి అశ్వరాపేటకి నీళ్లు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరమే భట్టి గారిని కూడా కోరాను, ఒక్క 70 కోట్లు, అందులో 30 కోట్లు ఇచ్చినా కూడా పనులు చేపిస్తా, అరువు పెట్టైనా పనులు చేపిస్తా. మంచుకొండ ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా వి వెంకటాయపాలెం దగ్గర సాగర్ కాలువ నుంచి మంచుకొండ వరకు 9 కిలోమీటర్ల దూరం ప్రధాన పైప్ లైన్ను నిర్మిస్తారు. మరో 30 చెరువులకు సాగు నీరందించేలా మరో 25 కిలోమీటర్లు లింక్ పైప్ లైన్లు వేస్తారు. దీని ద్వారా 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ప్రాజెక్టు ఖర్చు కోసం 66 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. నీటిపారుదల అధికారులు ఇప్పటికే టెండర్లు పూర్తి చేశారు.